ఆపదొస్తే నేను గణమనవుతాను. తరదిం తరదిం టుమ్ము టుమ్ము గుంపులు గట్టిన దున్నాల ఏటాడే సింగాని చూడో రొమ్ము రొమ్ము రయ్యంటూ చీచంగరో తుమ్ము తుమ్ము కొండల్ని తొండాన దుట్టేసి సిరెడ్డి ఏనుగు వీడో దమ్ము దమ్ము మదవెక్కి ఊగిండురో తాయి తాయి దారి తప్పిన అక్క తాయి కిల్లి కొట్లాటకొచ్చిండు రో దాయి దాయి దారి తప్పిన అక్క తాయి కిల్లి కొట్లాటకొచ్చిండు రో రాయి రాయి రాజుకున్నట్టు రేలో పునుకున్న కోనంత కెలికిండు రో అరే రో చల్లు చల్లంది రాకుంట గుండె సుర్రు సుర్రంటూ సెట్లని మండే కల్లు కల్లన్న ఏరంత ఎండే సద్దు చేసే గాలి గమ్మునుండే ఏంటి బాలాజీ స్పీడ్ పెంచు. ఇది పుల్లు తిరిగే ప్రాంతం అంట బాబు. పులి పెగ్గేసుకుని పడుకుంది కానీ నువ్వు స్లోగానే బానే. అలాగే గురి పెట్టేది ఎవరో చెరచిక్కేది ఎవరో వేటకు సాగు సిట్ట శివరో తరదిం ఇదేంటి? ఇది డ్రైవింగ్ లైసెన్స్ సార్. ఇది ఆర్సీ సార్. కింద సంచిలో ఏంటి? ఇదా సార్? ఇది నా ఆస్తి పేపర్లు సార్. లేకపోతే ఏంటి సార్, మొన్నే అన్ని చూశారు కదా సార్, మళ్ళీ చూస్తానంటారేంటి సార్? మొన్న చూసింది మేమురా, ఈరోజు వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు మీరు ఒకటి కదా సార్? ఏరా కళ్ళు దొబ్బినాయా? మేము పోలీసు వాళ్ళం రా, వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు. సారీ సార్. ఏంటి రావుసామే వాడితో ఇచ్చి పుచ్చుకోవటాలేంటి? ముందు ఇప్పి చూపించమను. అబ్బా ఇప్పి చూపించడానికి దాని సన్నీలు ఏనండి, సిమెంట్ బస్తాలు దులిపితే దుమ్ము కొట్టుకుపోతాం. రే నువ్వు పదరా. థ్యాంక్ యూ సార్. ఏంటి రావుసామే బేరం తెగినట్టుందా? ఏందన్నా నువ్వు కూడా చేసిన డ్యూటీ చాలు గానే పదండి స్టేషన్ వెళ్ళి తీదాం. ఆ బండి ఆపోయా, అది ఒకటి చూసిపోదాం. ఏయ్ స్టాప్ అగో. సార్ లైసెన్స్ ఇదిగో సార్. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి సార్. ఎక్కడికి? అటకేశ్వరం సార్. అర్ధరాత్రి ఇప్పుడు ఈ రూట్ ఏంది? హైవే మించిపోవచ్చుగా. మా సార్కి అడవిదారంటే ఇష్టం సార్, అందుకని. అడవి ఒకటేనా సరుకంటే కూడానా? సార్ 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 డోర్ తీయండి. ఎవడ పడేసింది? ఎవడ? నేనే బే, నేనే లాకా. అయితే ఏంది, నువ్వేమన్నా లాడువా? లాడీసుకుని దెబ్బతో వచ్చినప్పుడు కాళ్ళకి కొడతలా కారులో చూస్తారా? మిమ్మల్ని అంబులెన్స్ ఆగునా కొడక, నీ కరెక్ట్ మొగుడు నింపుతా. సార్ వీడెవడు తాగున్నాడు సార్,
మనల్ని ఎక్సైజ్ వాడు తేడా అక్కడ కొడుతున్నాడు. మీరు తొందరగా రండి సార్. సార్, మనోళ్ళందరూ ఎక్సైజ్ వాడు. సార్, మీరు తొందరగా రండి సార్. సార్, 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 శక్తిగా అయిపోయాడు సార్. ఎవడా సర్హద్ భీమ్లా నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, శ్రీశైలం తహసీల్, హట్కేశ్వరం మండలం, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ గుర్తులేదు? పర్లేదా? చెక్ పోస్ట్ ఇది ఏం బాలాజీ చెప్పలేదు? బాగా మంది మీద ఉన్నాడు సార్. అది దిగింది కానీ పొగరే దిగల. ఏ రామస్వామి, ఫోన్ తీసుకో. ఇటివో ఇవో. ఏ సుదర్శన్, ఏం చూస్తే ఎక్కించు. యూనిఫామ్ వేసుకున్న తర్వాత నీ ఈగో ఇంట్లో తాళం పెట్టురా. రూల్ ఫాలో అయిపోతే తోలు తీస్తా. తెయ్. తెయ్. ఎవరు సార్? ఎవడో బలిసినోడు తాగి గొడవ చేస్తుంటే కొట్టి తీసుకొచ్చాం. సార్ మా సార్ రిటైర్డ్ అవ్వదారు. మందు కూడా కొట్టాలి తెచ్చింది. నువ్వు నా డ్రైవర్వి, అడ్డమైన వాళ్ళు అడుక్కోకు. శక్తి ఇచ్చే. పంచాలు తీసుకొట్టారుగా. పైన చొక్కా వదిలేసాంగా, కట్టుకురా. నాకు సిగ్గులేదు, నేను ఎలానే వస్తా. మాకుంది. లోపల లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, కట్టుకురా. ఏయ్, పేరేంటన్నా? డానియల్ శేఖర్. నీ పేరేంటి? భీమ్లా. భీమ్లా నాయక్. ఏం చూస్తున్నా? కింద క్యాప్షన్ లేదన్నా? అక్కడ లేదు, కట్టుకురా. సుదర్శన్ తీసుకురా. సార్, ఇది ఎక్సైజ్ సార్. ఏయ్, పదా. క్యూలోనా వస్తున్నావు? ఇది మంది సార్. లాకప్ ఎక్కడా? అవసరం లేదు, అడుగుచు. తప్పు సార్. నాలాంటి పెద్ద పెద్ద క్రిమినల్స్ ఇంత ఫ్రీగా వదిలేస్తే ఎలా? సంకెళ్ళేసి సెల్లో పెట్టండి. ఎందుకు రెచ్చగొడతావు? కూర్చో. ఎందుకు అరెస్ట్ చేసావు? స్టేట్ బోర్డర్ దగ్గర ఒక బాటిల్ కనిపిస్తేనే మూసేస్తాం. నువ్వు ఏకంగా వైన్ షాపే మోసుకొస్తున్నావు. అరెస్ట్ చేయక శాలరీ కొట్టి సన్మానం చేస్తాం. బార్డర్ క్రాస్ చేయడం ఏంటి? నేను వెళ్ళేది నల్లపట్ల, అది తెలంగాణలోగా ఉంది. నల్లపట్ల తెలంగాణలోనే ఉంది, కానీ నువ్వు వచ్చే రూట్ ఆంధ్ర బోర్డర్ లో ఉంది. టెక్నికల్ గా నువ్వు బోర్డర్ క్రాస్ చేస్తున్నట్టు. కూర్చో. దీని వెనకాల ఇంత టెక్నాలజీ, హిస్టరీ, జాగ్రఫీ ఉంటుందని మాకు తెలియదు సార్. నీకు తెలియని లా కూడా చాలా ఉంది. ఏంటో? బాబు, ఈ స్టేట్ లో ఒక మనిషి 3 లీటర్ల మందు క్యారీ చేయొచ్చమ్మా. ఇదిగో నువ్వు ఏకంగా 30 లీటర్లు మోసుకొస్తున్నావు. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968 సెక్షన్ 34 ప్రకారం పనిషబుల్ అఫెన్స్. ఇందాక ఎక్సైజ్ ఆఫీస్ అసాల్ట్ చేసి అబ్స్ట్రాక్ట్ చేసావు, సెక్షన్ 50A. డ్యూటీలో ఉన్న పోలీసులు మీరు చేంజ్ చేసుకున్నావు, ఐపీసీ 353. బెదిరిస్తున్నావా నన్ను? బెదిరిస్తున్నావా? ఏంటి? ఏ రామస్వామి, సార్, రాయవయ్య ఎఫ్ఐఆర్. స్టేట్మెంట్, రిమాండ్ రిపోర్ట్ అని 10 నిమిషాలు రెడీ అయిపోవాలి. ఇటు బలిసి కొట్టుకుంటున్నాడు, మనం ఏంటి ఇటు చూపిద్దాం. ఓకే సార్. బైబుల్, భగవద్గీత కూడా రాసుకోండి. రాయ్ 50ABCDZ వరకు రాసుకో. ఇందాక మీ ఎక్సైజ్ జీప్ లైట్ బదులు కొట్టాడుగా? అవును సార్. పీడీపీ యాక్ట్ కూడా వచ్చి ఫారెస్ట్ వాళ్ళ దగ్గర సాక్షి సంతకాలు కూడా తీసుకో. బిగిద్దామి నా కొడుకుని. యో పోలీస్,
నువ్వు పెట్టిన యాక్ట్లన్నిటికీ ఇది నా రియాక్షన్. సార్ టీ. హ్యాంగ్ ఓవర్ ఉంటే తప్పితే తాగనమ్మా. థ్యాంక్స్. పొద్దున్నోడికి ఎందుకమ్మా, ఇలా తీసురా. ఏయ్ అది నాది. ఇదేమన్నా టెలిఫోన్ ఎక్స్చేంజా? స్టేషన్కి వచ్చాక ఫోన్ కాల్స్ అన్నీ మావే, ఇవ్వడం కుదరదు. సరే ఎవరు చేస్తున్నారు చెప్పు. వివి వినాయక్. సినిమా డైరెక్టరా సార్? ఆ, ఎవరు? గాల్లో సుమ్ము లేపుతాడు ఆయన. మరి ఈడెవడు? వాయిస్ విలన్ లా ఉంది, వేషం ప్రొడ్యూసర్ లా ఉంది. ఏయ్ ముందా కాల్ కట్ చేయి. చేస్తా. సార్ షార్ట్ లో ఉన్నారు, అయ్యాక చేస్తారే. ఏయ్ ఏయ్ ఇటు. ఏయ్ కూర్చో కూర్చో. ఏయ్ కూర్చో కూర్చో కూర్చో. హీరోయిన్లు ఉన్నారేమో చూడండి సార్. చూస్తా చూస్తా. అన్నయ్యకి హీరోయిన్ అనగానే హుషారు పొంకొచ్చిందే. పంచలేకపోవడం, పక్కన వాళ్ళ ఫోన్ చూడటం, అవతల లైవ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటే యాదవులకి. ఆడనే పట్టించుకోకండి సార్, మీరు చూడండి. సార్ ఏంటో గొడవ? రామస్వామి ఆయన ఫోన్ చూస్తున్నారు సార్. ఏదో పనులు ఆపి ముందు ఎఫ్ఐఆర్ రాయమని. బట్టి విక్రమార్క, ఎవరు సార్ ఆయన? కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లీడరు. పొలిటికల్ టచ్ కూడా ఉందన్నమాట సార్కి. ఓహో. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టాడు కదా ఆయన. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఈ మగాలంతా ఎందుకు సార్? కీర్తి సురేష్ నెంబర్ ఉందని చూడండి. కీర్తి అంటే కేనేగా. ఆ. చూస్తా చూస్తా. కామేశ్వరరావు, కోటేశ్వరరావు, కేటీఆర్ పర్సనల్. ఇంకేమున్నాయి చూడవా? చూస్తున్నా నాగు. చూడు తొందరగా. చూస్తున్నా నాగు. చూడు చూడు. ఏమైంది? ఏందన్నా? కేసీఆర్. కంగారు పడకు, అది సీఎం గారి నంబర్ కాదు. మీ ఐజీ చందన్ రావు గారిది.